రోడ్లు వెడల్పు చేయాలనే ఉద్దేశంతోని ఖమ్మం నగరంలోని అధికారులు మాత్రం సుందరయ్య నగర్ అంటే 29 డివిజన్ సుందరయ్య నగర్లోని రోడ్లు వెడల్పు చేసే ఉద్దేశంతో మాత్రం ఇల్లు కూలగొట్టి చెప్పి బాధితులు మాత్రం వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని సుందరయ్య నగర్లోని 29 డివిజన్లో చూసినట్టయితే మొన్న జేసీబీతో మాత్రం ఇక్కడ ఇల్లు కూలగొట్టినని చెప్పి కూడా ఇక్కడ నగరవాసులు మాత్రం వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం దృశ్యాలు చూసుకోవచ్చు. మొత్తం జేసీబీతోని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మొత్తం కూలగొట్టని చెప్పి కూడా ఇక్కడ ఆవేదన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ బాధితులను అడుగుతుందాం. చెప్పండి ఏమైంది ఇక్కడ? సార్ మాకు ఇంటిమేషన్ లేకోకుండా అసలు ఇల్లులు కూల్చేశారు సార్. మాకు మండే రోజు వచ్చి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, మున్సిపాలిటీ కార్పొరేషన్కి వెళ్ళినాం. మాకు వెనస్డే రోజు రీవెరిఫికేషన్ పెడతా అన్నారు. మేము లేని టైంలో వాళ్ళు వచ్చి మెజర్ చేసుకొని వెళ్ళారు. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ మాకు రీవెరిఫికేషన్ పెడతా అన్నప్పుడు సరే అని మేమందరం లేని టైంలో వీళ్ళందరూ వచ్చి వన్ సైడ్ మాట్లాడుతుంటే వెనక సైడ్ నుంచి వచ్చి జేసీబీ తోటి మొత్తం కూలగొట్టేశారు. మేము కాలేజీ పిల్లలం, మేము 4 days అవుతుంది కాలేజీకి వెళ్ళక, మేము వాష్రూమ్స్ కూలగొడితే మేము ఎటు వెళ్ళాలి అసలు? అదే వాళ్ళ వైఫ్ అయితే ఇక్కడ వాటి బయటికి వెళ్ళిద్దా? మా కార్పొరేటర్ అసలు మాకు సపోర్ట్ చేయట్లేదు సార్. అసలు మాకు ఓట్స్ ఎప్పుడైతే వాళ్ళు వచ్చి దండాలు పెడతారు, మాకు ఓట్ చేయండి అని చెప్పి అడుగుతారు. ఇప్పుడైతే అసలు ఆయన సపోర్ట్ మాకు అసలు చెయ్యట్లేదు. వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నాడు, మా సైడ్ అసలు సపోర్ట్ చేయడు. వన్ సైడ్ గవర్నమెంట్ ప్లేస్కి వెళ్ళేమో 16 feet పెడుతున్నారు, ఇల్లులున్నకేలేమో 29 feet పెడుతున్నారు. అసలు అది రైట్ కాదు సార్. అసలు అయినా గవర్నమెంట్ ప్లేస్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కూలగొట్టాల్సిందే అంతే. సరే మా గవర్నమెంట్ ప్లేస్ అంటున్నారు, రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? అది గవర్నమెంటేగా. పంపులైన ఎందుకు వేశారు? అది గవర్నమెంటేగా. కరెంటు బిల్ ఎందుకు ఇచ్చారు? అది గవర్నమెంటేగా. ఇంటి పన్ను ఇచ్చారు? అది గవర్నమెంటేగా. మా గవర్నమెంట్ ప్లేస్ అని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చెప్తే మేము చేయించుకోపోయేటోళ్ళంగా. అసలు ప్లేస్ అయితే కొనపోయేటోళ్ళమే. అసలు ఓట్స్ వేసేటప్పుడు ఉన్న రైట్స్ మాకు అసలు ఇప్పుడు లేవు సార్. మాకు అయినా ఇల్లు వద్దు ఏమొద్దు, మాకు పెట్టిన మెజర్మెంట్ అయినా హైవే రోడ్డు కాడ 50 feet పెడుతున్నారు. అసలు ఈ ఇళ్ళ సందులో 80 feet పెట్టడం ఏంటి? అసలు మీరు పెట్టారు సరే రైట్ ఏం ఇది స్ట్రైట్ తీయండి రోడ్డు. అసలు గవర్నమెంట్ ప్లేస్ ఉన్నకేళి మీరు స్ట్రైట్ తీయండి. మేము కష్టపడి కొనుక్కున్నాం, ఇల్లులు కట్టించుకున్నాం. మీరు అటు సైడ్ తీసే రైట్స్ మీకు ఉన్నాయి, మేము లేవు అనట్లేదు. నువ్వు స్ట్రైట్ది మా ప్రకారం తీస్తే మా సైడ్ ఉన్న ఇల్లులు మొత్తం సగం పోతున్నాయి. మా సైడ్ ఒకటే బెండ్ చేసి గవర్నమెంట్ ఉన్న ప్లేస్ సైడ్ నువ్వు అసలు తీయట్లేదు నువ్వు. మాకు అది మాత్రం జస్టిఫై జరగాల్సిందే. మాకైతే సపోర్ట్ ఎవరు చేయట్లేదు సార్. మాకు ఏ డబ్బులు వద్దు, మాకు ఏ ప్లేస్ వద్దు, మా ఇల్లు మాకు ఉండాలి అంతే. ఇంకా అసలు మాకు అసలు ఇంటిమేషన్ లేకోకుండా మమ్మల్ని కూలగొట్టమంటున్నారు. మా కార్పొరేటర్ అసలు మాకు ఏ సంబంధం లేకోకుండా అసలు ఆయన ఖాళీ చేశారా అని చెప్పి అడుగుతున్నాడు. మేము ఖాళీ చెయ్యం సార్. అసలు ఆయన ఊరికే వేరే వాళ్ళ సపోర్ట్ తోటి మాకు ఊరికే ఫోన్స్ చేసి సావగొడుతున్నాడు. మాకైతే అవన్నీ ఏం అవసరం లేదు. మేమైతే ముందే చెప్తున్నాం, మాకు ఇంతవరకు ఒక్క ఇంటిమేషన్ కూడా రాలేదు. అసలు మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే రోడ్డు ఎన్ని మీటర్స్ కొలుస్తున్నారు అసలు కరెక్ట్ కొలవండి. మా ముందు కొలిసి ఎక్కడ వంకర్ లేకోకుండా గవర్నమెంట్ ప్లేస్లోకి మీరు జరిపి కొలవాలి అంతే. మీరు గవర్నమెంట్ ప్లేస్లోకి జరిపి కొలవాలి. మా ముందు రోడ్ను నోటిఫికేషన్ మా ముందు పెట్టి మీరు ఇల్లులు కూలగొట్టండి, అప్పుడు మేము అడ్డుకు రాము. అసలు మాకు ఏ ఇంటిమేషన్ లేకోకుండా మీరు వచ్చి మమ్మల్ని కూలగొట్టి మమ్మల్ని ఇట్లా అన్యాయం మాత్రం చేయొద్దు. మేము ఇంతవరకు ఒక్క లగేజ్ కూడా చదువుకోలేదు సార్. ఆ రోజు వాష్రూమ్స్ అన్ని కూలగొట్టారు, అందులో లగేజ్ అందులోనే ఉంది. మేమేంటే వెళ్ళాలి? అందులో సపోజ్ ఎవరన్నా ఉంటారు, చచ్చిపోతారు, అప్పుడు ఎవరు బాధ్యత సార్? అంతే. మాకైతే జస్టిఫై జరగట్లేదు, జస్టిఫై జరగాలి. మాకు నోటిఫికేషన్ మాత్రం రావాలి. అది వచ్చినాకనే మేమైతే ఇల్లులు ఖాళీ చేస్తాం అంతే. మీకు అసలు ఎవ్వరు రైట్స్ కావాలంటే మేము సీఎంతో కూడా మాట్లాడతాం అంతే. మాకు అవసరం లేదు. ఇంకా ఏం లేదు, హఠాత్తుగా కొలుతారని మేము అట్లా నిలబడి తెలకే వచ్చి లేదు అట్లా తీసేసేయాలి, ఇంతవరకు అయితే బాత్రూమ్ వరకు తీసేస్తాం, ఇప్పుడు తర్వాత మీరు అన్ని చదువుకోండి, ఇన్ని అడుగులు చదువుకోండి అని చెప్పారు. మేము చదరమని మేము అట్లే ఉంచాము. వాష్రూమ్ వరకు అయితే తీసేశారు. ఇక మళ్ళీ పోయి అడిగితే మీరు తీయాల్సిందే, మీరు తీయరని నిన్న ఫోన్ చేసి అంటుండగా ఖాళీ చేశారా, ఇగో 30 అడుగులు తీసేస్తాం నువ్వు ఎక్కువ మాట్లాడితే అని చెప్పి ఆయన మాట్లాడుతుండు. వార్డు కౌన్సిలర్ కొప్పరి ఉపేందరు ఇక రావట్లేదు. అసలు ఫోన్లు చేసి అయిందా కాలేదా మీరు అని ఏదో కలవకుంటేనే పైన అట్లా సైడ్ పోయి మాట్లాడుతుండు మాకు ఫోన్లు చేసి. మేము గట్టిగా మేము ఖాళీ చేయం అసలుకి, నువ్వు రా ముందు అని అంటే మాకు ఎదురుగా రావట్లేడు అసలుకి. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ? రోడ్లు ఎందుకు ఎడపు చేస్తారు? చెప్పండి. మమ్మల్ని భయభ్రాంతులను చేస్తురండి కార్పొరేటర్లు. వాళ్ళ స్వభావాల కోసం వాళ్ళు మొత్తం వాళ్ళది ఏంటంటే వాళ్ళ ల్యాండ్లు మొత్తం ఇటు చుట్టుపక్కల ఏరియాలలో ఉన్నాయి. వాళ్ళ స్వభావాల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకండి? ప్రజలను అన్యాయం చేయడం ఎందుకు? ప్రజలను అన్యాయం చేయడం కరెక్ట్ కాదుగా. ఇప్పుడు వాళ్ళు అట్లా గూలగొట్టారు, వాళ్ళు ఎడిపోవాలి? పిల్లలు కాలేజీలు ఏంది అవన్నీ ఏందండి? కాలేజీలో ఎన్ని ఉన్నాయి కదా, పిల్లలు ఎడిపోవాలి? పొద్దున్న ఎర్లీ మార్నింగ్ పనికి వెళ్ళేటోళ్ళు ఉంటారు, అప్పుడు ఏంది పరిస్థితి వాళ్ళది?
మాకు చాలా అన్యాయం జరుగుతుందండి, న్యాయం కావాలి మాకు. చాలా చెప్పండి, ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇదేనండి, మేము అన్న ఆఫీస్లో చుట్టూ తిరిగి వచ్చినాం. మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాం, కమిషనర్ కాడికి పోయినాం. అందరి కాడికి పోయి వచ్చినాక అందరు కదా బుధవారం వస్తారు, మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు అన్నారు. వచ్చి మళ్ళీ ఆ ధైర్యంతో మేము ఉన్నాం. అందరం కూడా ఇంటి కాగితాలు తీసుకొని వచ్చి ఇక్కడ నిలబడ్డాం. ఈ నిలబడ్డాక జేసీపీ తోటి కార్పొరేటర్ కూడా వచ్చి బాత్రూమ్ వరకు తీస్తాం, మీరేం మాట్లాడకండి ఏం మాట్లాడకండి అని అన్నారండి. ఏం మాట్లాడొద్దు అంటే సరేలే అని అంతే నిలబడ్డాం. మళ్ళీ నిన్న మధ్యాహ్నం కానుండి రూములు చదివారా, ఖాళీ చేశారా అని మధ్యాహ్నం నుండి ఫోన్లు చేస్తుండు. మరి హఠాత్తుగా ఎటు వెళ్తాం మేము, ఎటు పోవాలో మాకు అర్థం కావట్లేదండి. ఇక మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు కూలగొడుతుంది అసలు? ఈ గవర్నమెంట్ స్థలాలని చెప్పేసి కూలగొడుతున్నారు సార్. మేము కూడా అప్పు తెచ్చుకొని కొన్నాం సార్ మేము. అయితే ఏమంటారు, ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్థలం, మీరు ఉన్న పొలం ఖాళీ చేయండి మీరు అని చెప్పేసి అంటారు. అంటే మరి ఎట్లా వెళ్తాం మేము, మాకు ఇదేంది, మేము కొన్న స్థలాలు ఇట్లా వెళ్ళాలంటే పిల్ల జల్ల వేసుకొని మేము ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి మేము అన్నాం సార్. అంటే లేదు బాత్రూమ్ వరకే పోతాయి అని ఫస్ట్ అన్నారు. బాత్రూమ్ పోయి ఇప్పుడు రూములు కూడా పోతాయి సార్, రూములు కూడా పోతాయి, మీరు చదువుకోండి, రూములు తీసుకొని చదువుకోండి, మీరు వెళ్ళండి ఖాళీ చేయండి అని చెప్తారు సార్. ఇది మాకైతే న్యాయం కావాలి సార్. మీరు చెప్పండి, అసలు మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ, ఏం జరుగుతుంది? ఇది మా ఇల్లు సార్. అది వాష్రూమ్స్ ఆల్రెడీ ఇంతకుముందు పోతాయని చెప్పేసి అని అన్నారు. అయితే మేమేమన్నామంటే వాష్రూమ్స్ పోతాయని అంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి, గవర్నమెంట్ ప్లేసే అన్నారు. ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి, దేని గురించి చేయాలి, అసలుకి ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేసి ఇప్పుడు హైవే ఎత్తాను, ఆడ 50 అడుగులు తీస్తాను అని చెప్పేసి అని అన్నారు, ఈడ 80 అడుగులు తీస్తాను అన్నారు. అటు కూడా ఖాళీ ప్లేస్ ఉంది. అటు ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు ఇటు ఇళ్ళ మీదకి ఎందుకు పెట్టాలి, దేనికి? వాష్రూములు తీశారు. ఇప్పుడు లేడీస్ వాష్రూమ్ పోవాలన్నా స్నానం చేయాలన్నా ఎంత ఇబ్బంది అవుతుందో అది మాకు తెలుసు. ఈ రోడ్డు వచ్చేసి ఇంతకుముందు 30 అడుగులు ఉన్నది. ఆ రోడ్డు సంబంధించింది మాకేందంటే ఆ మ్యాప్ కావాలి. ఆ మ్యాప్ ప్రకారం అటు ఎంత తీస్తారో ఇటు కూడా అంతే తీయాలి. అటు తక్కువ తీసి ఇటు తక్కువ తీయడం మేము ఒప్పుకోము. మీరు సెంటర్లో పెట్టండి బరాబర్. ఇటు 20 అడుగులు 60 అడుగులు అని అన్నారు కదా, ఇటు 30 చేసుకోండి, అటు 30 చేసుకోండి. మేము అడ్డం వస్తే మమ్మల్ని అప్పుడు మీరు మాట్లాడండి, మేము వింటాం మీ మాట. అంతేలే కానీ ఇటు ఎక్కువ పెట్టి ఇల్లులు తీసేసి రూములు తీసేసి చెప్పకోకుండా ఎక్కడైనా సరే ఇల్లులు తీయాలని అంటే ఫస్ట్ నోటీస్ కావాలి. నోటీసు మున్సిపాలిటీ నుంచి కంపల్సరీ రావాలి. అది ఏమీ లేకోకుండా జేసీబీలు తీసుకొచ్చి మొత్తం అన్నీ గోలగొట్టుకుంటూ ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం తీసేసారు. రోడ్డు అనేది ఎప్పుడైనా స్ట్రైట్గా పోయిద్దిలే కానీ ఇక్కడి నుంచి వచ్చేసి బెండ్ తిరిగి ఆడి నుంచి వచ్చేసి చక్కగా పోవడం అది కరెక్ట్ కాదు, న్యాయబద్ధం కాదు. ఫస్ట్ మా వార్డు కౌన్సిలర్ కరెక్ట్గా లేడు, మాకు సపోర్ట్ కూడా లేడు. ఓట్లప్పుడు వచ్చినప్పుడేమో ఒక తీరుగా మాట్లాడుతుండు, అవతల సైడు ల్యాండ్ వేరే ఉన్నది, ఖాళీ ప్లేస్ ఉన్నది. ఆ ఖాళీ ప్లేస్ ప్రకారం అటు తీయట్లేదు, ఇటేమో ఎక్కువ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాకు మెజర్మెంట్ కరెక్ట్ కావాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం, అన్నీ అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే కలెక్టర్ గారు మ్యాప్ ప్రకారం అటు ఎంత ఉన్నదో ఇటు ఎంత ఉన్నదో కరెక్ట్గా తీసి చేద్దామని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు. పోయినాము, రిపోర్ట్లు ఇచ్చాము, మా ఈ పేపర్స్ ఇచ్చాము, జిరాక్స్ తీసి ఇవ్వమన్నారు, ఇచ్చాము. వచ్చి మెజర్మెంట్ చేసుకొని మీకు న్యాయంగా తీస్తారు, అన్యాయం జరగదు అని చెప్పేసి కలెక్టర్ గారు అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి అడిగాము. వాళ్ళు తెల్లారి వస్తాము బుధవారం రోజు అని చెప్పేసి అని అన్నారు. బుధవారం వచ్చి మాతో మాట్లాడేది ఒకటిలాగా అయితే జేసీబీ తీసుకొచ్చి చెప్పకోకుండా చేయకోకుండా ఈ విధంగా మొత్తం గోలగొట్టి అక్కడ పెట్టారు. ఇప్పుడు బయటికి పోవాలని అంటే చాలా దారుణంగా ఉన్నది. సరే మా పరిస్థితి అంటే ఓకే, లేడీస్ పరిస్థితి చాలా దారుణంగా ఇక్కడ ఉన్నది. రోజు స్నానం చేయాలన్నా వాష్రూమ్ పోవాలన్నా సరే చాలా ఇది అవుతుంది. ఇది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు న్యాయం జరగాలి. రోడ్డు మ్యాప్ ప్రకారం మాకు అటెంత్ ఉన్నది ఇటెంత్ ఉన్నది బరాబర్ మంచిగా 60 అడుగులే కానీ అది ఎన్ని అడుగులైనా సరే సరి సమానంగా తీయాలి. ఈ సందులో 60 అడుగుల రోడ్డు 80 అడుగుల రోడ్డు అవసరం లేదు అసలైతే. కానీ ఎందుకు తీస్తారో దానికి కూడా మాకు సమాధానం కావాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్ని. నర్సింగ్ ఈరమ్మండి. నేను ఆడ 10 గుంటల పొలం అమ్ముకొచ్చుకొని నేను ఐగర్పల్లి కాడ అమ్ముకొచ్చుకొని ఇక్కడ కొనుక్కున్నాండి. కిరాయికి ఎన్ని సంవత్సరాల కంటే ఉన్నానని 2,20,000 పెట్టుకున్నాను. రిజిస్ట్రేషన్ 2,20,000 అయింది. కొనండి కొని వెళ్ళక నేను కిరాయిలో కొంటాను. కట్టుకుందంటే సోమత కూడా లేదు నాకు. కిరాయి కొంటున్నాను. నేను ఇది ఆధారం ఏముంటే నేను నా మగడు కనుక్కుంటే నా మగడు ఇప్పుడు 7 నెలలు చనిపోయాడు. నాకు చిన్నపిల్ల అండి. నేను ఏటికి పోయి ఆడుంటా, నేను కిరాయి కట్టుకుంటా.
ఉన్న స్థలంలో గుడి చేసుకుందాం అనుకున్నా గుడిసె లేదు ఏం లేదని సారు మరి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మరి ఈ న్యాయం అనేది 30 ఎక్కడెక్కడ సెంటర్లో 80 గజాలు 70 గజాలు కాకుంటే ఈడ ఏది లేకుండా అక్కడ 70 గజాలు 80 గజాలు 30 50 గజాల స్థలమే రోడ్లు అయినాయి మంచిగా డైలీ రోడ్లు మరి ఇటెందుకు ఇంత గానం పెడతారు ఇదంతా కావాలని చేస్తారు సార్ కావాలని చేసి అటు జాగాకి వెళ్ళాం అటు కరెక్ట్గా చేయాలని మేము కోరుకుంటే మేము చేసింది ఒకటి ఆయన అన్నది పద్ధతిగా తీసుకొచ్చి నిలబడి మమ్మల్ని కోల్పించి తోలిండు మా స్థలం ఉంది సార్ ఆయన ఇల్లు కట్టుకున్నారు నాకు వెళ్ళక నేను ఇల్లు కట్టుకున్న వాళ్ళు స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు పోయింది స్థలం పోయింది కదా రేపు నాకు మరి నా పరిస్థితి ఏంది నాకు మగ దిక్కు లేదు నాకు పిల్ల నేను ఎడిపోను నేను ఏం చేయను సార్ మరి ఇది న్యాయం చేయాలి సార్ మాకు ఎటైనా అటింత తీసి న్యాయం చేస్తే మేము ఒప్పుకుంటాం మేము కాదంటలేదు కానీ న్యాయం కూడా అంత మాకెళ్ళినట్టు మొత్తం పోద్ది అంటే మీ ఆడ ఉండాలి ఏ బజార్లు ఉండాలి ఇప్పటికే బజార్లలో కిరాయిలకు ఉంటాను ఉన్నోళ్ళు ఎడిపోవాలి లేని వాళ్ళు ఎడిపోవాలి మేము అని అడుగుతున్నాం సార్ న్యాయం చేయాలి సార్ మాకు ఓకే మొత్తం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు దాదాపు ఇక్కడ రోడ్లు విస్తరణ పేరుతో కూడా మొత్తం ఇక్కడ ఈ రోజు మనం ఇక్కడ ఉన్న ఇళ్ళని మొత్తం కూలగొట్టిన పరిస్థితి జేసీబీ తీసుకొచ్చి అంటే సమాచారం లేకుండా అధికారులని సమాచారం లేకుండా కూడా మాకు ఎటువంటి సమాచారం లేకుండా కూలగొట్టని చెప్పి ఇక్కడ బాధితులు వాపోతున్న పరిస్థితి ఇప్పటికైనా సరే ఏదైతే ఇక్కడ 29 డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ కూడా మాకు వత్తాసు పలకట్లేదు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా కూడా ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే దీనిపై జిల్లా కలెక్టర్ కానీ అదే అధికారులు స్పందించి మాకు తక్షణమే న్యాయం చేయాలని లేకపోతే ఈ విషయాన్ని సీఎం దగ్గర కూడా తీసుకెళ్తాను కూడా ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇది కొంత తాజా పరిస్థితి కెమెరామెన్ సతీష్తో గోవింద్ అభినవ్ భారత్ ఖమ్మం నుంచి